పుతిన్ ట్రంప్ భేటీ జరిగింది అలాస్కాలో ఆగస్టు 15న. సో కొద్దిసేపటి క్రితం ట్రంప్ కూడా ఒక ట్రూత్లో ఒక పోస్ట్ కూడా చేశారు. బిగ్ ప్రాసెస్ ఉంటుంది ఆన్ రష్యా అని చెప్పి, స్టేట్ చూడండి అని చెప్పేసి. ఈ లోపల ఒక వార్త, పుతిన్కి ట్రంప్ సతీమణి ఫస్ట్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మెలానియా ట్రంప్ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఉక్రెయిన్లో అక్కడ ఉన్న పిల్లల దయనీయ స్థితిని గురించి కూడా చాలా క్లియర్గా తన ఆవేదన వ్యక్తం చేస్తూ పుతిన్కి లెటర్ రాసిన పరిస్థితి. సో ట్రంప్ మాట ఇన్నాళ్ళు పుతిన్ వినలేదు. సో మెలానియా ట్రంప్ లెటర్ మీద పుతిన్ స్పందన ఏ రకంగా ఉండొచ్చు అంటారు? పుతిన్కి ఆయన అలస్కా వెళ్ళినప్పుడే ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ రాసిన, అంటే యుఎస్ ఫస్ట్ లేడీ అంటారు, ఆవిడ ఒక లెటర్ ఒకటి ఇచ్చిందండి ట్రంప్కి. ఆ లెటర్ ఏమీ లేదండి, మీరు ఉక్రెయిన్లో అబ్డక్ట్ అయిపోయి ఉక్రెయిన్లో ఇప్పుడు రష్యా ఆక్రమణ చేసుకున్న ప్రాంతాలైన కెర్సన్, లుహాన్స్కు, డొనెట్స్కు అంటే డోన్బాస్ రీజన్ నుంచి క్రిమియా ఈ ప్రాంతం నుంచి ఉక్రేనియన్ పిల్లల్ని సుమారు 90,000, ఏదో కొన్ని రిపోర్ట్లు చెప్పేదాని ప్రకారం 90,000 మంది పిల్లల్ని రష్యా తరలించేసి అక్కడ ఫ్యామిలీస్, ఎందుకంటే రష్యాలో జనాభా తక్కువ ఉంటుంది, పిల్లలు తక్కువ ఉంటారు. ఆ రష్యా ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లం యుద్ధం కాదండి, పిల్లల జనాభా తగ్గడమే. కాబట్టి ఉక్రెయిన్ పిల్లల్ని 90,000 మందిని తీసుకుపోయారు మీరు. ఆ పిల్లల్ని మళ్ళీ ఫ్యామిలీస్కి రెస్టోర్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు అర్బన్ ఏరియాలో, ఇప్పుడు మెలానియా ఇలా రాసింది లెటర్, అర్బన్ ఏరియాలో పుట్టిన రస్టిక్ ఫ్యామిలీస్ అంటే రూరల్ ఏరియాలో పుట్టిన పేదరికంలో పుట్టిన తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే పిల్లలకి వాళ్ళకి స్వర్గం, వాళ్ళని ఎక్కడ పెట్టినా కుదరదు, వాళ్ళకి సంపదలు ఇచ్చినా. కాబట్టి ఇది ట్రాన్సెండెంటల్ భావోద్వేగం, మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకునే విషయాలు ఇవి. మనస్ఫూర్తిగా మీరు ఆత్మపరంగా ఆలోచించి ఈ పిల్లల్ని రెస్టోర్ చేయండి. మీరు ఒక్క కలం విత్ ద స్ట్రోక్ ఆఫ్ యువర్ ఓన్ పెన్, అంటే విత్ ద స్ట్రోక్ ఆఫ్ యువర్ పెన్ అది మీరు రెస్టోర్ చేయగలుగుతారు. మీరు ఒక్క కలం పోటుతో ఆ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర చేర్చగలుగుతారు. నా మాట ఇన్ని చెయ్యండి పుతిన్ గారు అని ట్రంప్ భార్య మెలానియా లెటర్ రాసింది, చాలా భావోద్విగ్నంగా అండి. ఆ లెటర్ని ట్రంప్ కూడా అదే అలస్కాలో ఆ చర్చల్లో మధ్యలోనే ఉండి అది రిలీజ్ చేశారు. ఆ కంటెంట్ని, ఇది బయటకు వచ్చిన కంటెంటే. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ భార్య మెలానియా రాసిన లెటర్ అనేది చాలా వివాదాస్పదమే. ఎందుకు వివాదాస్పదం అంటే, ఇలా పిల్లల్ని తరలించడం వల్ల ఇంకో ఎన్జిఓతో కలిపి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏం చేసింది, ఈ పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఎందుకంటే పిల్లల్ని తరలించడం అంటే ఆ ఫ్యామిలీస్ని దూరం చేయడమే కాదండి, ఆ జాతిని ఇంకో జాతిలో కలిపేయడం, అంతం చేయడమే, జీనోసైడ్ కింద వస్తుంది, జెనీవా కన్వెన్షన్కి విరుద్ధంగా వస్తుంది. కాబట్టి వెంటనే దాన్ని రెస్టోర్ చేయకపోతే ఇప్పుడు పుతిన్ అరెస్ట్ ఉంది. అందుకని కొన్ని దేశాలు అయిన బయటికి వెళ్ళడు, బ్రెజిల్ వెళ్ళలేదు, ఇండియా అంటే ఇది ఐసీసీ మీద సంతకం పెట్టలేదు కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. అలస్కి వెళ్ళాలంటే అమెరికా సిగ్నేచర్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అది ఒక వివాదాస్పదం. సో మెలానియా అడిగింది అది సామాన్యమైన విషయం కాదు. కానీ ట్రంప్ దీన్ని చేయగలరా లేదా అంటే అది కూడా చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ 90,000 మంది పిల్లల్ని, ఎన్నో వేల మంది పిల్లల్ని రష్యా తరలించేసి అక్కడ అడాప్టేషన్ కూడా అయిపోయింది, దానికి జోమాలో బిల్లు కూడా అయిపోయింది. ఇది పెద్ద వ్యవహారం. అంటే మెలానియా నోబెల్ ప్రైజ్ కొట్టడానికి ట్రంప్కి సహకరించడానికి ఇలా చేసిందంటే అది ఇంపాసిబుల్. దాంతో పీస్ డీల్ అయితే రిలేషన్ లేదు. ఒకవేళ పిల్లల కోసం పీస్ డీల్ కుదరాలంటే పిల్లల్ని అప్పచెప్పాలని అమెరికా కండిషన్ పెట్టలేదు, ఉక్రెయిన్ కండిషన్ పెట్టలేదండి, అది వ్యవహారం కాదు. కానీ అంతర్జాతీయ మీడియాని ఈ మెలానియా రాసిన లెటర్ మాత్రం ఆకర్షించుకుంది. ఇంకోటి ఏంటంటే రష్యా చేసిన దురాఘాతం, అది ఏంటంటే పిల్లల్ని తన పిల్లలుగా చేసేసుకోవడం అంటే ఇక ఇలా జాతిని నిర్మూలించడమే. ఉక్రెయిన్ మీద జరిగిన యుద్ధ నేరాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇది మెలానియా పైకి ఇలా భావోద్వేగంగా చెప్తుంది కానీ పైకి లెగ్గొట్టింది. సో ఇది రష్యాని ఆరోపణ చేసేటట్టు ఉంది. ఇప్పుడు రష్యా దాన్ని ఖండించలేదు, ఏమీ లేదు. కానీ కొంతమంది పిల్లల్ని మాత్రం కొంత లీగల్గా వాళ్ళ అంటే అనాథ శరణాలయాల్లో ఈ రష్యా ప్రాంతంలో కొంచెం చదువు వీళ్ళ ఉన్న వాళ్ళని కొంచెం మందిని అప్పచెప్పేటట్టు ఉంది. ఇదే అంటే మేము 90,000 కాదు, 1,000-2,000 మంది ఇలా వచ్చారు, మీరు 90,000 మంది ఎక్కువ చేసినాయి వెస్టర్న్ మీడియా సంస్థలు, ఆర్గనైజేషన్స్ అని పుతిన్ మాట్లాడి ఇలా ఇచ్చే అవకాశం ఉంది. పుతిన్ దీన్ని పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక తల్లిగా మెలానియా రాసిన లెటర్ మాత్రం భావోద్విగ్నంగా ఉంది కాబట్టి దానికి ఒక అగ్రెసివ్గా చెప్పకూడదు. ఎందుకంటే పుతిన్ గారు చాలా జాగ్రత్తగా దానికి నవ్వుతూ చెప్పారు. అంటే మేము చేస్తాం అన్నట్టే కదా మీడియా ముందు రిలీజ్ చేయడం అంటే, కొంతమంది రెస్టోర్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మెలానియా లెటరు ఇప్పుడు శాంతి చర్చల్లో ఒక అద్భుతమైన విషయంగా తయారైంది. ఇంజనీర్ గారు, ఇవాళ మరి కాసేపట్లో వాషింగ్టన్లో